రాష్ట్రంలో అత్యధిక కాంగ్రెస్ సర్పంచ్ల గెలుపు రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే జీవోలు పారదర్శకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజనరీ నేత. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక కాంగ్రెస్ సర్పంచ్ల గెలుపు అని చెప్పి చెప్తా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకటి చెప్తా ఉన్నా ఏంటంటే, జనరల్గా అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడైనా కూడా 90% సర్పంచ్ల సీట్లు రావాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినాయి 60%. మరి మిగతా 40% ఏడవేందంటే బీఆర్ఎస్కిను బీజేపీకి సింగిల్ డిజిట్లో ఉన్నది, దాన్ని పక్కన పెట్టేసేయండి. మరి ఆ సీట్లు కూడా వచ్చినప్పుడు ఇంకొంచెం ఊపు ఉంటుండే కావచ్చు మీకు, కానీ అది లేదు. మెజారిటీ సీట్స్ అని చెప్పుకుంటా ఉన్నారు, కానీ అది కాదు, ఇంకా ఎక్కువ రావాలి యాక్చువల్గా. మరి దీన్ని పట్టుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటుదామని చెప్తా ఉన్నారు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని దేనితో కూడా లింక్ చేసుకోలేము. ఇంకా రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ చూసిండ్రు కదా ప్రజలు మమ్మల్ని ఎట్లా ఆదరించిండ్రో, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు దీనికి దానికి లింక్ ఉండదు, పొంతన పెట్టకండి దీనికి దానికి. సో ఇది రాష్ట్రంలో అత్యధిక కాంగ్రెస్ సర్పంచ్లు నిజామాబాద్ జిల్లాలోనే గెలుపు పొందారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే జీవోలు పారదర్శకంగా ఉన్నాయంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క జీవోను కూడా బహిర్గతం చేయలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతున్నారని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్లో 1.70 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందం కుదరడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ప్రజాప్రభుత్వం పాలనలో 10 ఏళ్ల విధ్వంసం నుంచి వికాసం దిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ నోరు జారి మాట్లాడితే తమ ప్రతాపం చూస్తామని మందలించారు. ఆయనలా దిగజారి తాము మాట్లాడమని చెప్పుకొచ్చారు. ప్రజలే కేసీఆర్ కు బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. 1 రూపాయి కూడా తాము దుర్వినియోగం చేయట్లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. రైతులకు అవసరమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంట ప్రజల కోసమే ప్రతి పైసా ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడతా ఉన్నదంట. దీనిపైన ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి. నిజంగా ప్రజలకు ఖర్చు పెడుతున్నారా లేదా, వాళ్ళు ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అవి ఆలోచించి వీళ్ళు నిజంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే చెప్తా ఉన్నారు, మొత్తం సర్పంచ్లు మారే వాళ్ళే గెలిచిండ్రు. కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఏం చెల్లేది లేదు. కేసీఆర్ గారిని ఎవరు ప్రజలు నమ్మరని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్లో తెలపండి.